యేసుక్రీస్తు వారి నామములో ప్రైజ్లాడండి. ఈ ఉదయకాల సమయంలో మరి దేవుని వాక్యంలో నుండి చిన్న భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 43-45 దాకా చదువుకుందాం. మత్తయి సువార్త ఈ లైట్ అయ్యమ్మ. మత్తయి సువార్త 12వ అధ్యాయం 43-45. అపవిత్రాత్మ ఒకటి మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుడును. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదునని అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరూ లేక అది ఊడ్చి అమర్చబడి ఉండట చూసి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముడును. అందుచేత ఆ మనుషుని కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగనే ఈ దుష్ట తరము వారికి సంభవించును. దేవుడి ఈ లేఖన భాగాలను మన ఇంటిలో దీవించునుగాక. ఇక్కడ ఒక కుటుంబాన్ని మనం చూస్తున్నాం. ఆ కుటుంబం యొక్క స్థితి అలా ఉందనేది చెప్పాడు. అలాగనే ఆ కుటుంబము ఏ తరానికి సంబంధించినటువంటి కుటుంబం, మరి ఆ తరం వారు ఎలా ఉంటారు అనే విషయం గురించి ప్రభు చెప్పాడు. ఇక్కడ అది మన తరానికే, ఈ తరానికి సంబంధించిందే ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్పాడు. అలాగనే మరి ఈ దుష్టతరము వారికి సంభవించును. చూడు ఎంత భయంకరమైన మాట. అలాగనే ఈ దుష్టతరము వారికి సంభవించును. కాబట్టి మనం అదే తరంలో ఉన్నామని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ఈ ఉదయకాలం మన ప్రార్థన ఏమైందంటే, ఈ తరములో ఉన్నటువంటి మనం దుష్టతరానికి సంబంధించిన వారంగా కనపడుతున్నాం ప్రభు. కాబట్టి మన తరములో ఏ దుష్టత్వం అనేది ఉందో దానికోసం మనం ప్రార్థన చేసుకొని మనం సిద్ధపడవలసినటువంటి వారమై ఉంటున్నామని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. కాబట్టి ఈ దుష్టతరం వారికి ఉన్నటువంటి వారి యొక్క దుష్టత్వం ఏమై ఉన్నది అనే అంశాల గురించి నేను కొన్ని మరి మీ గమనానికి తీసుకొచ్చేవాడిగా ఉంటాను అన్నమాట. దేవుడు ఎందుకని ఇది దుష్టతరం అని అన్నాడంటే, దేవుడికి సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు మరి మనకు లేవు. అందువలన దేవుడు ఆ మాట అనాల్సి వచ్చిందన్నమాట. కాబట్టి మరి ఓడ్చబడి ఉన్నాం, అమర్చబడి ఉన్నాం, దిద్దబడి ఉన్నాం, కట్టబడి ఉన్నాం, రక్షించబడి ఉన్నాం. కానీ దేవునికి సంబంధించినవి మనలో లేకపోవటం వలన దేవుడు ఆ మాట అనాల్సి వచ్చిందన్నమాట. ఆ మాట అనవలసి వచ్చింది. మరి దేవుని వాక్యంలో చూద్దాం. దేవుడు మరి ఈ తరం వారికి దేవుడు ఏమి లేకుండా చూస్తున్నాడు అనేది చూద్దాం. ఏమి లేవు ఈ తరం వారికి అనేది చూద్దాం అన్నమాట. చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 38వ వాక్యం చదువుకుందాం. 38వ వాక్యం. ఆయన ఎవరిని పంపినో ఆయనను మీరు నమ్మలేదు కనుక మీలో ఆయన వాక్యమునకు నిలిచి ఉండలేదు. యేసుక్రీస్తు ప్రభువారితో సద్దుకైలు, పరిచయులు అనేక మంది మరి వాదిస్తూ వచ్చారు. ఆయన అర్థం చేసుకోలేకపోయారు. ఆయన ఎవరో తెలుసుకోలేకపోయారు. ఆయన ఎక్కడి నుంచి వచ్చారో తెలుసుకోలేకపోయారు చాలా మంది. కాగా మరి దేవుని మీద ఎదురాటం అనేది వారు నేర్చుకున్నారు. తర్వాత ప్రభు ఒక మాట అన్నాడు, నేనెవరో మీకు తెలియకపోవటం అది సరే, కానీ మీలో నా వాక్యానికి చోట్లేదు, అందువల్ల నేనెవరో మీరు అర్థం చేసుకోలేకపోయారు అనేది
చూస్తామంట. ఈ దుష్టతరం వారికి మరి ఉండవలసిన లక్షణాలు ఏంటంటే దేవుని వాక్యానికి చోట్లేదు. ఆచారాలకు, సంప్రదాయాలకు, పద్ధతులకు, మరి మరి లోకానికి సంబంధించినటువంటి విషయాలకు వాటికి తావుంది, కానీ దేవుని వాక్యానికి తావు లేదు. అందుకనే ప్రభు ఆ భయంకరమైన మాట వాడవలసి వచ్చింది. ఈ దుష్టతరము వారికి అలాగనే సంభవించును అని అన్నాడు. కాబట్టి మన ప్రార్థన ఏమై ఉందంటే వాక్యాలలో, కుటుంబాలలో, వ్యక్తిగతంగా, సంఘాలలో దేవుని వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని వాక్యానికి ప్రథమ స్థానము ఇవ్వాలి. కాబట్టి దేవునితోనే ఉన్నారు, దేవుణ్ణి చూస్తున్నారు, కానీ దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోయారు. ప్రభు నోటే ఒక మాట అన్నాడు, నన్ను అర్థం చేసుకోలేకపోవడానికి గల కారణము మీలో నా వాక్యానికి చోట్లేదు. కాబట్టి ఈరోజు చాలా మంది లోకానికి ఇచ్చిన ప్రాధాన్యత దేవుడి వాక్యానికి ఇవ్వలేకపోతున్నారు. అది ఈ దుష్టతరానికి సంభవించినటువంటి అది కీడని మనం చెప్పొచ్చు అన్నమాట. కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నామనేటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన వారంగా, పరిశీలించుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. రెండవదిగా యోహాను సువార్త 5:42లోనే అక్కడే ఒక మాట ఉంటుంది, చూద్దాం. 42వ వచనం అన్నట, నేను మిమ్మల్ని ఎరుగుదును, దేవుని ప్రేమ మీలో లేదు. రెండవ మాట ఏంటంటే దేవుడు వారిని ఎరిగారు, కానీ వారు దేవుని ప్రేమని ఎరగలేకపోయారు. దేవుడు ఎలాంటి ప్రేమ అయి ఉన్నాడో, దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు తన ప్రేమ ద్వారా ప్రజలకు ఏమేమి చేస్తాడో ఆ విషయాలు ఎరగలేకపోయారు ఆ రోజున. ఈ రోజు కూడా దేవుని ప్రేమ ఎంత గొప్పదో, దేవుడు మన జీవితాలు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో ఈ రోజున దేవుని ప్రేమను ఎరగనటువంటి వారు కూడా ఉన్నారు. కాబట్టి దేవుని ప్రేమను ఎరగకపోవటము ఈ దుష్ట తరానికి సంబంధించినటువంటి లక్షణం అని ఇక్కడ దేవుని వాక్యం ద్వారా మనము జ్ఞాపకం. కాబట్టి ఒకటి దేవుని వాక్యం చోట్లేదు, రెండోది దేవుని ప్రేమకు చోట్లేదు వారిలో. దేవుడు వారితో ఉన్నాడు, కానీ వారు దేవుని ప్రేమించటం అనేది వారు నేర్చుకోలేకపోయినారు అనేది దేవుని వాక్యం చెప్తున్నమాట. అలాగనే మూడో విషయం ఏంటంటే రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, రోమియోకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుదాము. అక్కడ దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. చూసావా, ఇక్కడ దేవుని ఆత్మ, శరీర ఆత్మ, రెండు ఆత్మల గురించి పౌలు రోమా సంఘానికి పత్రిక రాసేటప్పుడు దైవాత్మ ఏదో శరీర కార్యాలేవో వారికి స్పష్టంగా బోధించాడు. అయితే వారు బోధిస్తే వారు శారీరకమైన కార్యాలలో ఎక్కువగా నిమగ్నం చూపిస్తున్నారు. ఆ కారణాన్ని బట్టి దేవుని ఆత్మ మీలో లేదు అని పౌలు అక్కడ ఖండితంగా చదివిస్తూ ఉన్నారు. మరి దేవుని నమ్ముకోవటం అనేది గొప్ప విషయం కాదు, కానీ మరి నేను ప్రభు నమ్ముకున్నాను, ప్రభు కార్యాలు చేస్తున్నాను అంటే పెద్ద గొప్ప కాదు, కానీ దేవుని ఆత్మ నడిపింపు ఉన్నదా, దేవుని కార్యాలు ఉన్నాయా, ఆత్మ నడిపింపు ఉన్నదా, ఆత్మ యొక్క సంధింపు ఉన్నదా అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆత్మ లేకుండా నువ్వు ఏం చేసినా అది ప్రయోజనం లేదు. ఆత్మ ద్వారా, అందుకని పౌలు అంటాడు, ఆత్మ ద్వారా పాడుదును, ఆత్మ ద్వారా నేను మాట్లాడుదును, ఆత్మ ద్వారానే ఆయన ప్రతి కార్యం చేసాడు. ఆత్మ నడిపింపు లేకపోతే ఆ పనికి ఆగిపోయాడు, ఆ పని చేయలేకపోయాడు అన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. కాబట్టి ఆత్మ నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి ఆత్మ లేనివాడుగా మనం ఏం చేసినా అది దేవుడు అంగీకరించడు. కాబట్టి పరిశుద్ధాత్మ నడిపింపు అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి వారి జీవితాల్లో వాక్యానికి చోటు లేదు, దైవ ప్రేమకు చోటు లేదు, ఆత్మకు కూడా చోటు లేదు, లాస్ట్కి ఆత్మ నడిపింపు కూడా లేదు. తర్వాత ఇంకా ఘోరం ఏంటంటే, తెలిసిన 2 కొరింథీ 13వ అధ్యాయము 5వ వచనం. 2 కొరింథీ 13:5 చూడండి. ఇక్కడ దేవుని వాక్యం నుంచి, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించు,
మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరగరా? కొరింథీ పత్రికలో పౌలు రాసి ఈ పత్రికలో వాళ్ళకి చాలా ఖండితమైన విషయాలు రాశాడు. ఎందుకంటే మొదటి పత్రిక అంతా కూడా వాళ్ళ లోపాలు బలహీనతల గురించి సవరించాడు. రెండో పత్రికలో వారి ఆత్మీయత పరిశుద్ధత గురించి ఎక్కువ వివరించాడు. వాళ్ళ డౌట్ను క్లియర్ చేయడం కోసం విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అనే మాటలో, విశ్వాసం కనుక లేకపోతే ప్రశ్న. విశ్వాసం అంటే ఏంటో కాదు ఇక్కడ. విశ్వాసం అంటే దేవుడే, ఇక్కడ క్రీస్తే. మీలో కనుక లేకపోతే మీరు భ్రష్టులు అని అంటున్నాడు ఇక్కడ పౌలు. మీరు భ్రష్టులు అవుతారు లేస్టిక్ అని అన్నాడు. కాబట్టి ఎందుకు ఇలాంటి కఠినమైన పదాలు వాడాల్సి వచ్చిందంటే, క్రీస్తు లేకుండా మనం ఏది చేసినా అది వ్యర్థం అన్నమాట. క్రీస్తు ప్రభు వారు ఉండాలి అక్కడ. క్రీస్తుకు ప్రథమ స్థానం ఉండాలి అక్కడ. కాబట్టి వాక్యానికి ప్రథమ స్థానం, దేవుని ప్రేమకు ప్రథమ స్థానం, దేవుని ఆత్మకు ప్రథమ స్థానం, క్రీస్తుకు ప్రథమ స్థానం ఉండాలి. లేకపోతే నువ్వు ఏది చేసినా అది అనర్థం అయింది అనమాట. అది తప్పుగా మరి దేవుడు పరిగణిస్తాడనమాట. కాబట్టి మన జీవితంలో మరి క్రీస్తు అనే దాన్ని మరి ప్రథమ స్థానం ఇవ్వాల్సినటువంటి వారుగా ఉంటున్నామంట. తర్వాత మనం చూస్తే 2 తిమోతి 3వ అధ్యాయము 5వ వచనంలో చూద్దాం మాట. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయం 5వ వచనం చదువుతామంట. పైకి భక్తి గలవారి వలె ఉండి దాన్ని శక్తిని ఆశ్రయించిన వారిని ఉందురు. ఇట్టి వారికి నువ్వు విముఖుడై ఉండుము. పౌలు తిమోతికి హెచ్చరిక పంపుతున్నాడు. ఒక హెచ్చరికలు ఏమంటాడంటే, పైకి భక్తి వల్లే నటించడం కాదు, లోపల శక్తి ఉండాలా. అది ఇంపార్టెంట్ అన్నమాట. పై భక్తి ప్రజలకు చూపించాల్సిన అవసరం లేదు. నీలో ఉన్న శక్తి ప్రజలకు చూడాలి అనేది పౌలు యొక్క ఆకాంక్ష అన్నమాట. అది కోరిక అన్నమాట. కాబట్టి ఈరోజు చాలా మంది పై భక్తి వేషాలు వేసుకున్నారు, కానీ లోపల సరుకు లేదన్నమాట. అసలు లోపల సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు. ఏదో చేస్తున్నారు అన్నమాట. ప్రార్థన చేస్తారు, దాంట్లో ఏం సారం ఉండదు. ఆరాధన చేస్తారు, దాంట్లో ఏం సారం ఉండదు. వాక్యం చెబుతారు, అసలు దాంట్లో అది మూలేటో చివరేటో తెలియదు. తర్వాత ఏదైనా కార్యాలు ఇంట్లో చేస్తారు, దాంట్లో సబ్జెక్ట్ ఏం కనపడదు. కాబట్టి అంటాడు, పై భక్తి కాదు మనం చేసేది, లోపల శక్తి ఉండాలంటాడు అనమాట. శక్తి లేకుండా చేసేది ఏదైనా సరే అది కూడా అనర్థమే, అది కూడా తప్పే అని అంటాడు. దైవ శక్తి ఉండాలి అని అంటాడు అనమాట. తర్వాత యోహాను సువార్త 8:39 వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనము జ్ఞాపకం చేసుకుందాం. 39. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాం అనేది. యేసు అంటున్నాడు, మీరు అబ్రహాం పిల్ల అయితే అబ్రహాము క్రియలు చేతురు. నిజంగా మీరు అబ్రహాం పిల్లలు. వాళ్ళు ఏమంటున్నారు, పోరాడి ఎదురాడి మా తండ్రి అబ్రహాము, మేము అబ్రహాం కంటే గొప్పవాళ్ళం అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. అదే ప్రభు అక్కడ ఒక మాట అన్నాడు అనమాట. ఏమన్నాడంటే, నిజంగా మీ తండ్రి అబ్రహాం అయితే అబ్రహాం క్రియలే చేస్తారన్నాడు. క్రియలు లేకుండా కూడా దేవుడిని సంతోష పెట్టాలంటే అది అయ్యే పని కాదు. క్రియలు కనపడాలి. క్రియలు లేకుండా నువ్వు ఏది చేసిన వ్యర్థమైంది, అది కూడా వ్యర్థమే, అనర్థం అయ్యిద్ది అనమాట. వ్యర్థం కాదు, అనర్థం అయ్యిద్ది. కాబట్టి చాలా మంది అవుతుందని అనుకుంటున్నారు, కానీ ఇవి లేకుండా మన జీవితాల్లో ముందుకి అడుగు కూడా వేయకూడదు. వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలి. దేవుని ప్రేమించిన రీతిలోని ప్రజలను కూడా మనం ప్రేమించాలి. ఆత్మ నడిపింపు ఉండాలి. క్రీస్తుకు ప్రథమ కేంద్ర స్థానం ఉండాలి. తర్వాత మరి శక్తితో చేయాలి. ఏ పని చేసినా కానీ భక్తి కాదు, శక్తి ఉండాలి. దేవుని శక్తి అక్కడ ఉన్నట్లే కనపడాలి. తర్వాత క్రియలు ఉండాలి. క్రియలు లేకుండా మనం ఏ చేసేది కూడా అది వ్యర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి మన మట్టికి మనం ఏదైనా ఒక గొప్పది కట్టుకోవచ్చు కానీ అది నిలబడదు అన్నమాట. ఇవి లేకుండా ఏది చేసినా నిలబడదు అన్నమాట. ఆదికాండం 11వ అధ్యాయంలో మనం గమనిస్తే బాబేలును కట్టారు వాళ్ళు. బాబేలు పెద్ద గోపురాన్ని, ఆకాశాన్ని అంటే గోపురాన్ని కట్టారు. అయితే ఏమైంది, అది చిందరబందర చేయబడింది. అది నిలవలేదు. అది దేవుని ఆలోచనగా లేదు, వాళ్ళ సొంత ఆలోచనగా కట్టుకున్నారు వాళ్ళు. అది పడగొట్టబడుతూ వచ్చిందనమాట. అలాగనే యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా
యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తే మరి ఇక్కడ ఇస్కరియోతు యోధాలో అపవాది సొంత ఆలోచన పుట్టి ఆలోచన కాదనమాట. ఆ కారణాన అతడు 12 మందిలో నిలవలేకపోయాడు. యేసు ప్రభువు ఎంతగానో తాను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేసుకున్నాడు. కానీ 12 మందికి ఎంత ప్రేమ పంచాడో అంతే ప్రేమ యోధకు కూడా పెంచాడు. మరి 12 మందితో సమానంగా మరి అన్ని చూశాడు ఆయన. ఇంకా 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 ఎక్స్ట్రాగా కూడా డబ్బు సంచి కూడా యోధాకే ఇచ్చాడు. ఆయన ప్రయోజనం ఏముంది? దేవుని ఆలోచన అనేది లేదు వాడిలో. ఆల్రెడీ వాడిలో ఏం పెట్టాడు? అపవాది ఒక ఆలోచన పెట్టాడంట. చదువుతున్నాం చూడండి. వారు భోజనం చేయుచుండగా ఆయన కుమారుడైన యోధ హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండెను. ఇంతకు ముందే పుట్టించేసాడు వాడు ఆల్రెడీ. ఇక యేసు ప్రభువు ఏం చెప్పిన ఇంకేం వ్యక్తి వాడికి? కాబట్టి వాడిని జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. వాడు దేవుని ఆలోచనగా లేదు అక్కడేమో బాబేలు కట్టేటప్పుడు దేవుని ఆలోచనగా లేదు అక్కడ. అంత పెద్ద బాబేలు కూడా చిందరబందర చేయబడుతూ వచ్చింది. అలాగనే ఇక్కడ కూడా ఇస్కరియోతు యోధ 3.5 సంవత్సరం దేవునితో ఉండి కూడా ఏం అర్థం చేసుకోలేకపోయాడు. అంతకు ముందే వాడికి ఆలోచన పుట్టించాడంట సాతానుడు. సాతాను ఆలోచన. అందువల్ల వాడు నిలవలేకపోయినాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అన్నమాట. తర్వాత మత్తయి సువార్తలో ఇచ్చాడు అన్నమాట. మత్తయి సువార్త 7వ అధ్యాయము చదువుదాం అన్నమాట. ఇక్కడ చాలా కష్టపడ్డారు వీళ్ళు. కష్టపడిన తర్వాత దేవుడు ఆ మాట ఎంత భయంకరమైన మాట వాడాడంటే చదువుతున్నానండి ఒకసారి. 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమున అనేకులు నన్ను చూసి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని అన్నడని ఎరగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పోండి అని వారితో చెప్పుదురను. కాబట్టి ఈ మాటలు విని కాబట్టి ఇక్కడ చూడండి ప్రభు అన్నమాట. ఆ దినాన చాలా మంది మేము మరి ప్రవచింపలేదా, దయ్యాలు వెళ్ళగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, నీ పని చేయలేదా, నీ పరిచర్య చేయలేదా, మీ కార్యాలు చేయలేదని ఎంతో మంది అనుకుంటారంట ఆ దినాన్ని. అయితే ప్రభు ఏమంటున్నాడు? అక్రమం నేను మిమ్మల్ని ఎన్నడని ఎరగను, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పోండి, నాతో మీకు పాలే లేదని అంటున్నాడు అన్నమాట. చూసారు అంత భయంకరమైన మాట. అక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో కూడా బుద్ధి లేని కన్యకులు వచ్చి 5 తలుపు తీయమని అంటే అక్కడ కూడా అదే వాడాడు. మీరెవరో నేను తెలియదు నాకు అని అన్నాడు. మీరెవరో నాకు తెలియదు అని అన్నాడు. ఈరోజు చాలా మంది స్థితి కూడా అలానే ఉంది. కాబట్టి సంఘాలు అయితే ఉన్నాయి, విశ్వాస కుటుంబాలు అయితే ఉన్నాయి, కానీ కరెక్ట్ అయిన పద్ధతులు లేవు. ఈ తరం వారికి ఎలాంటి వారుగా ఉన్నారనేది ప్రభు స్పష్టంగా చెప్పాడు అన్నమాట. కాబట్టి మరి ఆ ఇంట ఎవరునూ లేరు, అది తనకంటే చెడ్డదైన 7 దయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. కాబట్టి అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను. కాబట్టి ఇల్లు చూడని ఎలా ఉండో భయంకరమైన ఇల్లుగా ఉంది ఇక్కడ. కాబట్టి మన కుటుంబం, ఇల్లు అనగా హృదయం, తర్వాత మందిరము, అలాగే వ్యక్తిగతంగా మన కుటుంబాలు. మరి మన కుటుంబాల్లో, మన ఇంట్లో, మన హృదయాల్లో దేవుని వాక్యానికి చోటుందా? దేవుని ప్రేమకు చోటుందా? దేవుని ఆత్మకు చోటుందా? క్రీస్తు కేంద్ర బిందువుగా ఉన్నాడా? దేవుని శక్తి మన యొక్క జీవితాల్లో కదిలాడుతుందా? క్రియలతో ఉన్నామా? క్రియలు లేకుండా బతుకుతున్నామా? ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలా. దేవునికి ఆలోచన వ్యతిరేకంగా మనం ఏది చేసినా, ఏది కట్టినా అది పడగొట్టబడుతుంది అన్నమాట. ఒక దినాన్ని పడగొట్టబడుతుంది. ఆ దినాన దుఃఖము, ఏడుపు తప్ప మరొకటి ఇంకేమీ లేదు. కాబట్టి ఇలాంటి ప్రజలు కోసం మనం వారనుకుంటున్నాం. ఇలాంటి ప్రజలను మనం ప్రార్థన చేయవలసిన వారనుకుంటున్నాం. ఎంత ధన్యులం దేవుడు ఇలాంటి వారి కోసం ప్రార్థన చేసే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మరి ఈ తరం వారికి కూడా అలాగనే జరగబోతుంది. ఈ కుటుంబంలో ఉన్నట్టు ఇలాంటి తరం వారికి ఎలాగనే ఈ దుష్ట తరం వారికి సంభవించాలని ప్రభు గట్టిగా చెప్పాడు ఇక్కడ. కాబట్టి ఈ విషయాలను మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను మనం సవరించుకుంటూ, మరి వాక్యం ఉందా, ప్రేమకు చోటుందా, ఆత్మకు చోటుందా,
క్రీస్తుకు చోటుందా? శక్తికి, దేవుని శక్తికి చోటుందా? దైవ క్రియలు, దేవుడు క్రియలు మన జీవితాల్లో జరుగుతున్నాయా? ఆ క్రియలు నెరవేరుతున్నాయా? మనం నెరవేరుస్తున్నాం అవి అనేది మనం చాలా పరిశీలన చేసుకొని మనం ఇలాంటి ప్రజల కోసము ప్రార్థన చేయవలసిన వారు అన్నమాట. మనం ఏం చేయలేం, మనం ఏంటి అన్నమాట. అది ఇది చాలా సివియర్ కండిషన్ అన్నమాట. అది 4th స్టేజ్కి వెళ్ళిపోయినటువంటి స్థితి అన్నమాట. ఈ రోజున మనకు కనపడుతుంది. ఇలాంటి భయంకరమైన స్థితిలో ఉన్న వారిని మనం చూసుకొని మనం వారి కోసమై ప్రార్థన చేయటం తప్ప మనం ఇంకేం చేయలేం. అట్లా నామకార్థంగా సంఘాలు, వ్యక్తులు, ప్రజలు అయిపోయాయి అన్నమాట. కాబట్టి అట్టి గొప్ప అంశం కొరకై, దేవుడు బయలుపరిచినటువంటి ఇటు గొప్ప అంశం కొరకై మనం ప్రార్థన చేసి, దేవుడు మనం వాక్యము కలిగినటువంటి వారంగా, దైవ ప్రేమ కలిగినటువంటి వారంగా, ఆత్మ కలిగినటువంటి వారంగా, క్రీస్తును కలిగినటువంటి వారంగా, క్రీస్తును ధరించుకున్న వారంగా, క్రీస్తును చూపించే వారంగా, అలాగనే దేవుని శక్తిని అనేకులకు కనపరిచే వారంగా, దేవుని క్రియలే మన యందు జరుగుతున్నట్లుగా, దేవుని క్రియల్లోనే మనం ఉన్నట్లుగా అనేకులకు మనం చూపించదుము గాక. ఆ రకంగా ప్రభు మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక. అందరికీ ప్రైజ్లాడండి. ప్రైజ్. థ్యాంక్ యూ.